నూతన గీతములం స్తోత్రము చెల్లింతుం స్తుతి స్తోత్రము చెల్లింతుం పాపము శాపము నరకము వేదన హరి తొలగించితివి పాపము శాపము నరకము వేదన హరి తొలగించితివి అపరాధముల చిత్తాసిన
కృపలకు పాత్రుడా నా స్తోత్రుడా స్తుతులు నీకేనయ్యా నా స్తుతులకు పాత్రుడా నిన్ను స్తుతింతును నిన్ను హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో నిన్ను స్తుతింతును నిన్ను హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో ప్రాణమున్నంత వరకు నా కనులాలే వరకు ప్రాణమున్నంత వరకు నా కనులాలే వరకు కృపలకు పాత్రుడా నా స్తోత్రుడా గడచిన కాలమంతా నీ కృపలో కాచితివే కంటికి రెప్పవలే నీ దయలో దాచితివే గడచిన కాలమంతా నీ కృపలో కాచితివే కంటికి రెప్పవలే నీ దయలో దాచితివే చేపటి వాడను నేనయ్యా నీ కృప పొందుటకు తండ్రి అల్పమైన బ్రతుకునకు ఎంత భాగ్యమ తండ్రి నిన్ను స్తుతింతును నిన్ను హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో నిన్ను స్తుతింతును నిన్ను హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో ప్రాణమున్నంత వరకు నా కనులాలే వరకు ప్రాణమున్నంత వరకు నా కనులాలే వరకు కృపలకు పాత్రుడా నా స్తోత్రుడా ఎండిన
నా బ్రతుకును నీవు చిగురింపచేసితివే ఎందరికో నన్ను నీ మాదిరి చేసితివే ఎండిన నా బ్రతుకును నీవు చిగురింపచేసితివే ఎందరికో నన్ను నీ మాదిరి చేసితివే ఎంత ప్రేమను నాయనల చూపితివ తండ్రి ఇంత ఘోర పాపికి అంత భాగ్యమ తండ్రి నిన్ను స్తుతింతును నిండు హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో నిన్ను కీర్తింతును నిండు హృదయముతో నిన్ను కీర్తింతును పూర్ణ బలముతో ప్రాణమున్నంత వరకు తనులాలే
దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన దేవ, అతి శ్రేష్టమైన మీ నామను బట్టి మీకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇది 3 దినాల కూడికల విషయమై కొద్ది దినాలుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాము నా తండ్రి. మంచి సమయానికి మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి. అందుని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, సంఘం భారం భరించి ప్రార్థించి ఖర్చుపడి నాయన పని చేస్తుండగా సంఘానికి దీవెన దయచేయండి. మరి మీ దాసులు వాక్యోపదేశాలు కూడా నాయన చాలా ప్రాంతాల నుంచి మా మధ్యకు తీసుకొని వచ్చారు తండ్రి. మీ దాసులు నిలబడి మేము మాట చెప్తుండగా నీ పిల్లవాడిని మేమందరం ఆలకించి వాటిని మాకు అన్వయించుకొని సంఘాలకు ఉపయోగపడినట్టు సహాయం చేయండి. ఆయన దగ్గర నుంచి వినేవారేమి, దూరం నుంచి వినేవారేమి, ప్రతి ఒక్కరి హృదయాలని మాటలు ఫలించినట్లుగా సహాయం చేయమని, సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసు ప్రభువు నామమున ఈ మనలు వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఘనమైన నామమునకు స్తోత్రములు ఆయన వందనా చెల్లిస్తున్నాం. ఈ ఎన్టీఆర్ కాలనీ 3వ లైన్లో మా ప్రియులు చెన్నై గారు చాలా కాలం కిందట మీ పని ప్రారంభించి కొనసాగిస్తూ ఉండగా మరి ఈ పనిని బట్టి, పరిచర్యను బట్టి మనం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇక్కడ కూడుకుంటున్న ఆరాధిస్తున్నటువంటి సోదర సోదరులను బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఏడాది ఈ విధంగా ప్రత్యేక కూటాలు బిడ్డలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మా ప్రభు ఈ ఏడాది కూడా మరి ప్రత్యేక కూటాలు వాళ్ళు కలిగి ఉండడానికి మీరు కృప ఇచ్చారు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీరు వారికి ఇచ్చిన దైవదాసులను బట్టి మనం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. వారిని మీ ఆత్మతో నింపి చేరి వచ్చిన సంఘానికి ఈ చుట్టుపట్ల ఉండి మీ వాక్యం వినే వాళ్ళందరికీ కూడా మేలుకరంగా, రక్షణకరంగా ఉండేటట్టుగా అనుగ్రహించమని మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందని, ఆశీర్వదించవలసిందని మనం చేసుకొనొచ్చు. మీ దాసుల్ని ఆత్మపూర్ణులుగా చేయండి. సమయోచితమైన సహాయం వారికి దయచేయండి. తగిన వాక్శక్తి అనుగ్రహించండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగేటట్టుగా మీ బిడ్డలను బలపరిచి వాడుకోవాల్సిందని వేడుకొనొచ్చు. సమస్త ఏర్పాట్లోనూ చాలిన కృప బిడ్డగా మీరు అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తూ మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పవిత్ర పాద సన్నిధిలో మా హృదయపూర్వక కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, ఇంతదనుక మీరు మాకు చేసిన ప్రతి విధమైన సహాయం కొరకు స్తోత్రాలు. స్థానిక సంఘం ప్రార్థించి నిరీక్షించిన మేరకు నేడు, రేపు, మరునాడు 3 దినాలు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన సభలలో ప్రారంభ కూటంలో మేము చేరి వచ్చాం. కొంత ఆలస్యంగా వచ్చాం, దయతో మన్నించండి ప్రభువా. మరి సభలను నాయన మీరే జరిగించండి, మీరే ప్రారంభించండి, మీరే ముగించండి. మీ చేతిలో సాధనాలుగా మీ సేవకులను బలముగా వాడుకొనండి. ఆయా ప్రాంతాల నుండి చేరువచ్చిన సోదర సోదరీలు, స్థానిక సంఘ పెద్దలు, ప్రియులు, సేవకులు
50 మందిని దీవించండి. మీ కృపా దీవెన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మాపై ఉదయింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలిచి మీ ఘననామమును సంకీర్తన చేసిన మీ దాసులను కూడా విశేషంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగం మా అందరికీ అర్థమయ్యేలాగున స్పష్టంగా నేరుగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి మనం ఆశించి నిరీక్షించి ప్రార్థించిన మేరకు ఈ 3 దినాలు ఈ ప్రత్యేకమైన సభలలో పాలు పంపులు పొందడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమతో ఆహ్వానించి ఈ సభలలో వాక్య పరిచర్య చేయడానికి నాకును అవకాశము కల్పించిన స్థానిక సంఘ పెద్దలు, సోదరులు, మరి సంఘమంతటికి చేరువచ్చిన మీ అందరికీ కూడాను, మరి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడాను నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రారంభ కూడిక కనుక కొంత ఆలస్యంగా మనం నడుస్తూ ఉన్నాం. కనుక కొద్ది సమయాన్ని ప్రభు సన్నిధిలో కనిపెడదాం. దయతో గమనించండి. మనం చదువుకున్న ఈ లేఖన భాగం తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన ఈ మొదటి పత్రికను మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మరి 3 సువార్త దండయాత్రలు చేశాడు అనేది మనకు బాగా తెలుసు. 3 సువార్త దండయాత్రలు చేశాడు. 4వ దండయాత్ర రోమా దండయాత్ర చేశాడు. రోమాకు వెళ్ళాడు. రోమాలో ఆయన హతసాక్షి శిరచ్ఛేదము చేయబడి, రోమీయుల ద్వారా శిరచ్ఛేదము చేయబడి హతసాక్షి అయిపోయాడు. అంతటితో ఆయన శకం ముగిసింది. మరి పౌలు చేసిన 3 సువార్త దండయాత్రలు చాలా దేవునికి మహిమార్థముగా జరిగాయని, ఆ సువార్త దండయాత్రలో ఆయన బహుగా శ్రమలు, హింసలు, బాధలు, దెబ్బలు, ప్రాణాపాయ పరిస్థితిలో కూడా అతడు శ్రమలు అనుభవిస్తూ దేవుని రక్షణ సువార్తను ప్రకటించడానికి వెనుతీసినవాడు కాదు. దేవుని సేవలో అతడు పానార్పణముగా పోయబడినవాడు అని మనం ఎరుగుదుమండి. అలాగైతే ఈ ఆయన రాసిన పత్రికలు 14 పత్రికలు. అపోస్తుడైన పౌలు రాసిన 14 పత్రికల్లో మరి చాలా విశేషమైన సంగతులు సంఘానికి, పరిశుద్ధులకు ఆయన రాశాడు. సంఘ సత్యాలు, సంఘము అనుసరించవలసిన మార్గాలన్నిటికీ కూడా విశదంగా రాశాడు. ఆయన రాసిన 14 పత్రికల్లో కొన్ని కాపరి పత్రికలున్నాయి, కొన్ని రాకడ పత్రికలున్నాయి, కొన్ని సిద్ధాంతపరమైన పత్రికలు ఉన్నాయి. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని వారికి పరిచయం చేస్తూ పత్రిక వ్రాసిన విధానాలు ఉన్నాయి. రోమా పత్రిక అంటే దాన్ని 5వ సువార్త అని కూడా చెప్తారు. రోమా పత్రిక 4 సువార్తలే కాదు, మత్తయి, మార్కు, లూకా, యోహాను మాత్రమే కాదు,
రోమా పత్రిక కూడా పౌలు రాసిన సువార్త అని ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. అందుచేత పౌలు రాసిన 14 పత్రికలకు బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఆ తర్వాత పౌలు వ్రాసిన 14 పత్రికల్లో మొదటి పత్రిక తెస్సలోనికయ మొదటి పత్రిక. మొట్టమొదట పౌలు రాసిన పత్రిక తెస్సలోనికయ మొదటి పత్రిక. చివరి పత్రిక తిమోతి రెండో పత్రిక. చివరిది మొదటిది తెస్సలోనికయ మొదటి పత్రిక, 14వ పత్రిక మరి తిమోతి రెండో పత్రిక. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా పౌలు చేత వ్రాయబడినవి. ఇవి సిద్ధాంతపరమైన సంఘ సత్యమైన ప్రభు రాకడను గూర్చిన పత్రిక తెస్సలోనికయ పత్రిక అని మనం చెప్పవచ్చు. తెస్సలోనికయ మొదటి పత్రిక, రెండో పత్రిక, ఈ రెండు పత్రికలకు ముఖ్యాంశం ఏమంటే రెండవ రాకడ పత్రికలు. ఈ రెండు రాకడ పత్రికలు. అయితే ఈ రాకడ పత్రికల్లో ఈ తెస్సలోనికయ మొదటి పత్రిక ఆయన వ్రాసాడు అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు 5 ప్రాముఖ్యమైన అంశాలు. ఈ 5 అధ్యాయాలు 5 ప్రాముఖ్యమైన అంశాలు. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అంశాన్ని చూపిస్తూ ఉంది. ఈ మొదటి అధ్యాయము మాదిరి అయిన సంఘము. మాదిరి అయిన సంఘము మొదటి అధ్యాయం. ఈ రెండో అధ్యాయము మాదిరి అయిన సేవకుడు, సేవకుని యొక్క మాదిరి. మొదటి అధ్యాయం సంఘము యొక్క మాదిరి, రెండవ అధ్యాయం సేవకుని యొక్క మాదిరి, మూడవ అధ్యాయం సహోదరుని యొక్క మాదిరి. మూడవ అధ్యాయం సహోదరునికి ఉండవలసిన మాదిరి. ఇకపోతే 4వ అధ్యాయం మాదిరి అయిన ప్రవర్తన, విశ్వాసిలో ఉండవలసిన మాదిరి అయిన ప్రవర్తన. 5వ అధ్యాయం విశ్వాసి యొక్క మాదిరి అయిన నడత అనేది ఈ 5 అంశాలు ఈ యొక్క మొదటి పత్రికలో వ్రాయబడ్డాయి. ఈ ముఖ్య అంశాలు ఇవి. ఈ పత్రిక యొక్క ముఖ్య అంశము రెండవ రాకడ, ప్రభు యొక్క రెండవ రాకడ. ఈలాగున ఈ పత్రికను మనం ధ్యానం చేస్తే చాలా ఆశ్చర్యమైన సంగతులు మనకు వెలువడతాయి. తరువాత తెస్సలోనికయలో సంఘం ఏర్పడింది. తెస్సలోనికయలో సంఘం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అంటే అపొస్తలుడైన పౌలు రెండవ సువార్త దండయాత్రలో మాసిదోనియా దేశానికి వెళ్ళాడు. మాసిదోనియా దేశానికి వెళ్ళి మాసిదోనియా దేశములో అపొస్తలుడైన పౌలు ఈ యొక్క దండయాత్ర చేసినప్పుడు ఈ తెస్సలోనికయ పట్టణాన్ని దర్శించి తెస్సలోనికయలో సంఘము ఏర్పడినట్లుగా అతడు ప్రయాసపడ్డాడు. ఈ తెస్సలోనికయ పట్టణాన్ని పౌలు దర్శించాడు. పౌలు దర్శించి ఈ యొక్క పట్టణములో సేవ చేశాడు. అప్పుడు సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఆ పట్టణములో ఆ సంఘం ఏర్పడింది. అయితే సంఘ ఏర్పాటుకు ముందుగా అసలు ఈ పట్టణాన్ని గురించి మనం కొంత ఆలోచన చేయాలి. ఈ సంఘ ఏర్పాటును గూర్చి తర్వాత వరుసలో ధ్యానం చేద్దాం. అసలు ఈ పట్టణాన్ని గురించి ఆలోచన చేయాలి. ఈ తెస్సలోనికయ పట్టణం ఎక్కడుంది?
ఇది మాసిదోనియాలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ తెస్సలోనికయ పట్టణం మరి మాసిదోనియా దేశములోనే ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క పట్టణంలో అంతకు ముందు ఈ పట్టణం అంటే క్రీస్తుకు పూర్వము, బీసీలో, బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తుకు పూర్వము 315 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 315 సంవత్సరాల క్రితం ఇది ఒక చిన్న పట్టణం. ఇది ఒక చిన్న పట్టణం. అయితే ఈ చిన్న పట్టణాన్ని ఒక రాజు పెద్ద పట్టణంగా దాన్ని డెవలప్ చేశాడు, పెద్ద పట్టణంగా కట్టించాడు, దాన్ని పెద్దగా డెవలప్ చేశాడు. ఎవరి రాజు అంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరి రాజు అంటే కస్సండర్ అనేటువంటి గ్రీకు రాజు. క్రీస్తుకు పూర్వము 300 సంవత్సరాల పూర్వములో అలెగ్జాండర్ అనే గ్రీకు రాజు ప్రపంచాన్నంతటినీ పరిపాలన జయించినవాడు. క్రీస్తుకు పూర్వము 300 సంవత్సరాల పూర్వము అతడు ప్రపంచాన్ని జయించాడు. చివరిగా ఇండియా మీదకి వచ్చాడు. ఇండియా మీదకి వచ్చి ఉత్తర ఇండియాలో పురుషోత్తముడు అనే వాని మీద యుద్ధం చేసి అటు నుండి అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు అని చరిత్రలో మనం చదువుకునే దినాల్లో ఆ చరిత్ర మనం ఎరుగుదాం ప్రియులారా. అలెగ్జాండర్ అనేవాడు మన ఇండియా మీదకి వచ్చాడు అని. ఉత్తర ఇండియాలో అంబి అనే వాడిని లోపరుచుకొని వాని ద్వారా ఇండియాలో ప్రవేశించి పురుషోత్తముని, గంగానది ఒడ్డున పురుషోత్తమునితో యుద్ధం చేసి అతడు ఓటమి పాలై ఎనుదిరిగి వెళ్ళిపోయాడని చరిత్రలో మనం గమనిస్తాం. అలాగైతే అతడు వెళ్ళిపోయి చనిపోయాడు. 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఒక మహా గొప్ప రాజు, అతడు 7 సంవత్సరాలు మాత్రమే ప్రపంచాన్ని జయించాడు. కల్దీయ దేశాన్ని, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని అతడు ఓడించి ప్రపంచాన్ని కైవశం చేసుకొని 7 సంవత్సరాలు పరిపాలించి అతడు చనిపోయిన తరువాత అతనికి నలుగురు సేనాధిపతులు ఉన్నారు. తన రాజ్యములో అతనికి 4 సేనాధిపతులు ఉన్నారు. ఆ 4 సేనాధిపతులు ఆ రాజ్యాన్ని 4 భాగాలు చేసుకున్నారు. గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ తరువాత ప్రపంచాన్ని 4 భాగాలు చేసుకొని ఈ 4 సేనాధిపతులు 4 భాగాలు దేశాలు పరిపాలన చేశారు. అలాగైతే కస్సండర్ అనేటువంటి అతడు మాసిదోనియా దేశానికి రాజయ్యాడు. కస్సండర్ మాసిదోనియా దేశానికి రాజయ్యాడు. రెండవవాడు టోలమీ అనేవాడు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. ఐగుప్తు భూభాగం దానికి టోలమీ అనేవాడు, టోలమీ సాటర్ అనేవాడు ఆ ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. మూడవ రాజు సెల్యూకస్ అనేవాడు సిరియా దేశానికి రాజయ్యాడు. సిరియా సామ్రాజ్యానికి అతడు రాజయ్యాడు, సెల్యూకస్. 4వ వాడు లియోనికస్ అనేవాడు 4వ రాజుగా చిన్న ఆసియాలో అతడు రాజయ్యాడు.
ఇండియా వరకు చిన్నాస్యాని మొత్తాన్ని అతడు పరిపాలించినవాడు లియోనిస్కస్ అనేవాడు. ఈ నలుగురు రాజులు 4 సామ్రాజ్యాలుగా విడిపోయారు. ఆ సామ్రాజ్యాలుగా విడిపోయినప్పుడు మాసిదోనియా దేశాన్ని పరిపాలిస్తున్న కసండర్ అనేటువంటి వాడు అలెగ్జాండర్ చెల్లెల్ని వివాహం చేసుకున్నాట. అలెగ్జాండర్ చెల్లెలు తెస్సలోనిక అనే ఆమెను అతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని ఆమెను ప్రేమించి ఆమె గుర్తింపు కొరకు ఈ చిన్న పట్టణమైన సలోనిక అనబడిన ఈ చిన్న పట్టణాన్ని పెద్ద పట్టణంగా డెవలప్ చేశాడు, అభివృద్ధి పరిచాడు. వాణిజ్య విభాగములోను, ఇండస్ట్రియల్ విభాగములోను, ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి పరిచి పెద్దగా డెవలప్ చేసి ఆ పట్టణానికి తన ప్రియమైన భార్య తెస్సలోనికను అనే పేరు ఆ పట్టణానికి పెట్టాడు. తన భార్య గుర్తింపుకు ఆ యొక్క పట్టణానికి ఆ పేరు పెట్టాడు, తెస్సలోనిక అనే పేరు. ప్రియులారా, అలాగైతే ఆ పట్టణము వాణిజ్యమునకు మంచి కేంద్రంగా ఉంది. ఆ తర్వాత అది రోమాకు వెళ్ళే మార్గములో, తూర్పు నుండి పశ్చిమంగా ఉన్న రోమాకు వెళ్ళే మార్గములో నేషనల్ హైవేలో ఆ పట్టణం కట్టబడింది. అది సముద్రానికి సమీపంగా వాడరేవు పట్టణంగా కూడా ఉంది. అందుకనే ఎక్కువగా వ్యాపారాలు, వాణిజ్య విభాగం ఎక్కువగా పట్టణాల్లో నడుస్తూ ఉంది. ఈ పట్టణము ప్రసిద్ధి చెందింది, బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ పట్టణానికి మంచి పేరు కూడా మనం గమనించవచ్చు. అయితే ప్రియులారా, తన ప్రియమైన భార్య తెస్సలోనికయ గౌరవార్థం కట్టబడిన ఈ పట్టణం తరువాత క్రీస్తు శకం 300 నుండి క్రీస్తు శకం 30 వరకు గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించారు. క్రీస్తు శకం 30లో రోమా సామ్రాజ్యం వచ్చింది. క్రీస్తు శకం 30లో రోమా సామ్రాజ్యం వచ్చింది. ఈ రోమా సామ్రాజ్యంలో 20 మంది రాజులు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించారు, ఇంచుమించుగా 300 సంవత్సరాలు. వారిలో మొట్టమొదటి రాజు జూలియస్ కైసర్, రోమా మొదటి రాజు జూలియస్ కైసర్. రెండవ రాజు కైసర్ ఔగుస్తు. ఈ కైసర్ ఔగుస్తు కాలములోనే మన ప్రభువైన యేసుక్రీస్తు కన్యమరియ గర్భమందు జన్మించాడు అని, కైసర్ ఔగుస్తుకు దేవుడు ఆజ్ఞాపించగా ప్రపంచ జనాభా లెక్క వ్రాయించాడు అని మనం చూస్తాం, మనం ఎరుగుదాం, మనం చదువుకున్నాం, బోధిస్తాం కూడాను. అలాగైతే గ్రీకు సామ్రాజ్యము తరువాత రోమా సామ్రాజ్యం వెలుగులోనికి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. తరువాత అపొస్తలుడైన పౌలు ప్రభువును నమ్మినవాడై, రక్షణ పొందినవాడై, అంత్యోకయ సంఘములో పెరుగుతూ సేవకు సమర్పించబడి, సేవకు పంపబడి, మొట్టమొదట సువార్త దండయాత్ర పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి చేసి తిరిగి వచ్చి సంఘానికి ఆ రిపోర్ట్, అంత్యోకయ సంఘంలో ఆ రిపోర్టు, ఆ నివేదికను సమర్పించి కొంతకాలం వారి మధ్య ఉండి మరలా రెండవ సువార్త దండయాత్ర ప్రారంభంలో వారిద్దరి మధ్య కొంత విభేదం ఏర్పడింది, అది మార్కు దగ్గర. ఆ తర్వాత వారు చెరొక వైపు వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు మాసిదోనియా దేశానికి పిలువబడి మాసిదోనియాలో ఆయన సేవ చేశాడు. బర్నబా ఆసియాలోనే కట్టబడిన సంఘాలను బలపరుస్తూ అతడు ఆసియాలో సేవ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రెండవ సువార్త దండయాత్రలో ఈ తెస్సలోనికయ పట్టణాన్ని పౌలు దర్శించాడు.
ఈ పట్టణంలో యూదులున్నారు. ఈ పట్టణంలో యూదుల సమాజ మందిరం ఉంది. ఆయన తెస్సలోనికయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా కొంతమంది దుండగులు, యూదులే, తోటి యూదులే పౌలు మీద వ్యతిరేకించి పౌలును దూషించి అతనిని చంపడానికి కూడా పూనుకున్నవారు అని ఇక్కడ మనం అపొస్తలుల కార్యం 17వ అధ్యాయములో ఆ విషయాలు మనం గమనిస్తాం. దయతో ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో తెస్సలోనికయ పట్టణాన్ని దర్శించాడు. చూడండి 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిపొలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. 3 విశ్రాంతి దినాలు ఉన్నాడు పౌలు అక్కడ. పౌలు శీలను వెంటబెట్టుకొని వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి జతపడ్డాడు. అక్కడ పౌలు వెంట తిమోతి కూడా వచ్చాడు. శీల, తిమోతి ఇద్దరు పౌలుతో ఉన్నారు. వారు ముగ్గురు తెస్సలోనికయ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఉంటే అక్కడ యాసోను అనే ఒక భక్తిగల సోదరుడు ఆ పట్టణంలో ఉన్నాడు. తెస్సలోనికలో యాసోను అనే అతడు కూడా ఉన్నాడు. ఆ యాసోను వారిని ఆదరించాడు. వారిని తన ఇంట చేర్చుకున్నాడు. వారు సువార్త ప్రకటిస్తూ సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే యూదులు మత్సరపడిరి. యూదులు మత్సరపడ్డారు. ఎందుకు? పౌలు సువార్త చెప్తా ఉంటే అనేకులు వాని వైపు వెళుతున్నారని, ఆయన మాట వింటున్నారని, సువార్తకు లోబడుతున్నారని యూదులలో మత్సరం ఏర్పడి అతని మీద దొమ్మిగా వచ్చి అతన్ని మహాసభ ఎదుట ఈడ్చుకెళ్ళి మహాసభ ఎదుట వారిని నిలబెట్టాలని, నేరస్తులను చేయాలని వారి మీద కేసు బనాయించారు. అప్పుడు యాసోను ఇంటి దగ్గర నుండి పౌలు, శీల, తిమోతి వారు ముగ్గురు తెస్సలోనికయ పట్టణం నుండి బెరయా పట్టణానికి వెళ్ళిపోయారు. తప్పించుకొని, వారి కంటబడకుండా తప్పించుకొని బెరయా పట్టణానికి వెళ్ళారు. బెరయా పట్టణములో పౌలును, శీల, తిమోతి ఉన్నారు. వారు సేవ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ కూడా అలజడి రేగింది. బెరయా పట్టణంలో కూడా ఆ యూదులు వచ్చి అల్లరి రేపారు. పౌలు సువార్త యాత్రలో ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ వ్యతిరేకతలు ఉంటానే ఉన్నాయి. ఆయన సువార్త యాత్రలో వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. రాళ్ళు రువ్వుతా ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. అయినా పౌలు తన సేవా జీవితంలో ఎన్నడూ వెనుకంజ వేసిన వాడు కాడు. పౌలు యొక్క జీవితము దేవుని సువార్త సేవకు పానార్పణముగా పోయబడ్డాడు గనుక మరణమైన అతడు లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, బెరయా పట్టణంలో కూడా కొంత అలజడి వచ్చింది. అప్పుడు బెరయా పట్టణస్తులు ఏం చేశారంటే, బెరయాలో ఉన్న సహోదరులు తెలివైన వారు, పౌలు చెప్పిన బోధలు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధన చేస్తూ పౌలు సంగతులు విని వారు సంతృప్తి చెందుతూ ఉన్నారు. యూదుల అల్లరి వలన ఆ సహోదరులు ఏం చేశారంటే, పౌలును ఒక్కడనే
సముద్రం దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ వాడ ఎక్కించి నావ ఎక్కించి ఏథెన్సు పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చారు. శీల తిమోతి మాత్రం బెరయలోనే ఉన్నారు. అర్థం చేసుకోండి, శీల తిమోతి బెరయలోనే ఉన్నారు. పౌలు ఒక్కడనే తీసుకెళ్ళి ఏథెన్సు పట్టణంలో ఆయన విడిచిపెట్టి వచ్చారు. అప్పుడు పౌలు అన్నాడు, పౌలు శీలను తిమోతిని వెంటనే నా దగ్గరకు పంపించండి అని చెప్పి వారిని పంపాడు. అయితే తిమోతి బెరయ నుండి మరలా తెస్సలోనికకు వెళ్ళి అక్కడ సమాచారాన్ని తెలుసుకున్నాడు. సహోదరులు ఎలా ఉన్నారు, యూదులు పెట్టిన హింసల వలన ఏమైనా కలవరపడ్డారా, బలహీనులయ్యారా, ఏమైనా మరి విశ్వాసము నుండి తొలగిపోయారా అని తిమోతి వెనక్కి వెళ్ళి తెస్సలోనికలో ఉన్న సహోదరుల దగ్గరికి వెళ్ళి వారితో కొద్ది దినాలు గడిపి వారిని బలపరిచి వారిని యొక్క సమాచారాన్ని తీసుకొని తిరిగి మరలా పౌలు దగ్గరకు వచ్చాడు. అప్పుడుకి పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఏథెన్సు నుండి కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు శీల తిమోతి వారు వచ్చి కొరింథీ పట్టణంలో పౌలును కలుసుకున్నారు. అప్పుడు చెప్పాడు తిమోతి ఏమని, తెస్సలోనికయ ప్రజలు లేక ఆ సహోదరులు ఎలా ఉన్నారు, వారిలో కొన్ని లోపాలు కనబడతా ఉన్నాయి. ఆ లోపాలను గూర్చి వారిని సవరించి చెప్పాను. అయినా వారు అలాంటి లోపాల్లోనే ఉన్నారు. వారి విశ్వాసంలో ఉన్న లోపాన్ని గూర్చి పౌలుకు తిమోతి చెప్పాడు. అప్పుడు పౌలు వారి లోపాలు సవరిస్తూ వారిలో ఉన్న అనుమానాలను తీరుస్తూ ఈ మొదటి పత్రిక వ్రాసి తెస్సలోనికలో ఉన్న సంఘ ప్రియులకు ఈ పత్రిక పంపించాడు. ఈ పత్రిక ఎక్కడ రాశాడు అంటే కొరింథీ పట్టణములో ఉండి ఈ పత్రిక రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 51లో రాశాడు. ఇలా 52లో 51, 52లో ఈ పత్రిక వ్రాశాడు. ఈ పత్రిక వ్రాసి తెస్సలోనికకు పంపాడు. అయితే ఎవరి చేత పంపాడు అనే వివరం మనకు తెలియలేదు. ఎవరి చేత పంపాడు ఈ పత్రిక? తిమోతి, శీల కాదు, ఎవరో ఒక మంచి నమ్మకమైన సహోదరుని ద్వారా ఈ పత్రికను తెస్సలోనికలకు పంపించాడు. ప్రియులారా, అయితే ఏంటి వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న బలహీనతలు, తెస్సలోనికయల్లో విశ్వాసుల్లో ఉన్న బలహీనతలు ఏంటి అంటే వారికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం? యేసు ప్రభు తిరిగి వస్తాడు కదా, వచ్చినప్పుడు మళ్ళను పరలోకం తీసుకెళ్తాడు కదా, అలాగైతే నాకంటే ముందు మా తండ్రి చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మా తల్లి విశ్వాసే, ఆమె చనిపోయింది, సమాధిలో పెట్టబడ్డారు, మరి మా సోదరులు చాలా మంది చనిపోయారు, వారి సమాధుల్లో పెట్టబడ్డారు, మరి వారి సంగతి ఏమి? ప్రభు వచ్చినప్పుడు బ్రతికున్న మనలను తీసుకెళ్తాడు కానీ చనిపోయిన వారి సంగతి ఏంటని వారిలో ఒక అనుమానం, మనోవేదన ఉంది. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే ప్రభు వస్తాడు కదా, ప్రభు రాబోతున్నాడు కదా, ప్రభు వచ్చే సమయం అయింది కదా, అలాగైతే ఇంకా మనం వ్యవసాయం చేసేది ఎందుకు, మనం వ్యాపారం చేసేది ఎందుకు, మనకు ఉద్యోగాలు ఎందుకు, ఇవన్నీ మానేసి అందరం కలిసి ఉందాం, నెమ్మదిగా ఉందాం, నీ దగ్గర ఉన్న సొమ్ము మనం కలిసి తిందాం, ఆయన దగ్గర ఉన్న సొమ్ము కలిసి తిందాం, అలాగనే మన పనిపాటలు లేకుండా ఇలాగ ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దామని వారిలో ఒక ఆలోచన వచ్చింది. అది తప్పు అని పౌలు ఖండిస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని బలపరుస్తూ ఈ పత్రిక వ్రాసాడు. చనిపోయిన వారిని గూర్చి మనం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు కదా 4:13లో. అయితే మీరు దుఃఖపడుకుండుట నాకు ఇష్టం లేదని వారి విషయమై చెబుతూ అన్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు వస్తాడు.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మీరేం చింతపడద్దు, మీరేం దిగులు పడద్దు. ఈ విషయంలో మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందుండి చనిపోయిన వారు, సమాధిలో ఉన్నవారు ఆర్భాటముతో ఆయన వచ్చినప్పుడు, ఆయన భూరధ్వని విన్నప్పుడు సమాధుల్లో ఉన్నవారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్న మనం మార్చబడి ఏకముగా వారితో సదాకాలం ప్రభుతో ఉండునట్లుగా మేఘముల మీద మనం కొనిపోబడుదాము అని ఆ క్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఉన్న మొదటి అంచెను గూర్చి పౌలు వారికి తేటగా వ్రాశాడు. ఇంకా ఏ అపొస్తలుడు కూడా ఈ సంగతులు రాయలేదు. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, సవివరమైన సంగతులు పౌలు ద్వారానే మనకు బోధపడుతున్నాయి. పౌలుకే దేవుడు బయలుపరిచాడు. పౌలే స్పష్టంగా సంగతులన్నీ మనకు అందించాడు తన పత్రికలో. అలాగైతే ఆలోచన చేయండి. పౌలు తెస్సలోనికయ ఈ రెండు పత్రికలు రాకడ పత్రికలు అని చెప్తున్నాడు. ఈ మొదటి పత్రిక రెండవ రాకడలో ఉన్న మొదటి అంచెను గూర్చి వ్రాయబడింది. మొదటి పత్రిక రెండవ రాకడలో ఉన్న మొదటి అంచె, సంఘము కొరకు తాను రానయ్యున్న మొదటి అంచెను గూర్చి వ్రాయబడింది మొదటి పత్రిక. రెండవ పత్రిక ప్రభు నేరుగా భూమి మీదకి దిగి వచ్చే ఆ సందర్భాన్ని గూర్చి, రెండవ అంచెను గూర్చి వ్రాయబడింది. ఈ రెండు పత్రికలు రెండు అంచెలు. మొదటి అంచె మొదటి పత్రిక, రెండవ అంచె రెండో పత్రిక. అలాగైతే గమనించండి, ఈ పత్రిక క్రీస్తు రాకడను గూర్చిన సంగతులు తేటగా వ్రాయబడిన పత్రికని చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇది శుభవచనం. పౌలు తన ప్రతి పత్రికలో మొట్టమొదట శుభవచనం రాస్తాడు. పౌలు తన ప్రతి పత్రికలో శుభవచనం రాస్తాడు. శుభవచనం. అయితే ఆయన అలవాటు ఎంత బాగుందో చూడండి. శుభాలు పలుకుతాడు. మొదట సహోదరులను పలకరించినప్పుడు ఆయన శుభాలు పలుకుతాడు. కృపయు సమాధానము మీకు కలుగునుగాక, శుభమని చెప్పి వ్రాయునది. శుభం. మనం ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కుటుంబాన్ని దర్శించినా మనం ఏం చెప్పాలండి? ఆ కుటుంబానికి ఏం చెప్పాలి? శుభాలు చెప్పాలి. శాపాలు చెప్పకూడదు. శాపాలు కాదు మనం చెప్పాల్సింది, శుభాలు. శాపవచనము ఏది మన నోట రాకూడదు అన్నాడు. శాపవచనాలు ఉచ్చరించకూడదు అన్నాడు. కృతజ్ఞతావచనాలే ఉచ్చరించాలి, శాపవచనాలు కాదు అన్నాడు. కనుక శుభవచనాలు పలకాలి. మన నోట ఎప్పుడు శుభాలు పలకాలి కానీ శాపవచనాలు పలకూడదు సుమా. అయితే గమనించండి, తెస్సలోనికయులు సంఘం ఎక్కడుందట? తెస్సలోనికయ సంఘం ఎక్కడుందండి? తెస్సలోనికయలో ఉందా? తెస్సలోనికయలోనే ఉంటుంది. ఎన్టీఆర్ సంఘం, అద్దెంకులో ఎన్టీఆర్ సంఘం ఎక్కడుందంటే ఏమంటారు? ఎన్టీఆర్ సంఘంలోనే ఉంటుందంటారా, ఇంకెక్కడ ఉందంటారా? కానీ ఇక్కడ ఉన్న ఈ సంఘం తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు యందును ఉన్న తెస్సలోనికయ సంఘం. తండ్రి అయిన దేవుని యందును
ఆయన కుమారుడైన క్రీస్తు యేసునందును ఉన్న సంఘం తెస్సలోనికయ సంఘం. ఎన్టీఆర్ నగర్లో ఉన్న సంఘం తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నది అని మనం రూఢిగా నమ్ముతూ ఉన్నాం. ప్రియులారా, తండ్రి అయిన దేవుని యందు కుమారుడైన క్రీస్తునందు ఉన్న ఈ సంఘం. అలాగైతే మనం ఎక్కడున్నామండి? సంఘం ఎక్కడుంది? తండ్రి యందును కుమారుని యందును ఉంది. మరి మనం ఎక్కడున్నాం? ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఎక్కడున్నాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఏమన్నాడు? అవి అన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నా చేతిలో నుండి, నా తండ్రి చేతిలో నుండి నేను నా ప్రాణమిచ్చి, నా రక్తమిచ్చి, నేను కొన్న నా గొర్రెలు, వాటికి నేను నిత్య జీవమిచ్చాను కనుక ఆ గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ గొర్రెలు ఎవరు? మనమే. నీవు నేనే ఆ గొర్రెలం, మనమే ఆ గొర్రెలం, దేవుని ప్రజలం, పరిశుద్ధులం, రాజులైన యాజక సమూహం, దేవుని కొరకు ఏర్పరచబడిన వారం, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారం, ఆయన మూల్యమైన రక్తములో కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి దేవుని ప్రజలముగా లోకములో ప్రత్యేకింపబడిన జనాంగం. ఎవరు? మనమే. క్రైస్తవులు అంటే క్రీస్తు జనులు. క్రైస్తవులు అంటే క్రీస్తు జనులు. బైబిల్లో 3 సార్లు వ్రాయబడింది క్రైస్తవులు అనే మాట. క్రైస్తవులు అంటే క్రీస్తు జనులు. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. పేతురు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపడిన ఎడల అంటాడు. ఫేలిక్స్ అంటాడు పౌలుతో, ఎంత సులువుగా నువ్వు నన్ను క్రైస్తవుని చూచున్నావే అంటాడు. ఈ 3 స్థలాల్లో క్రైస్తవుడు అనే మాట మనం చూస్తాం బైబిల్లో. క్రైస్తవుడు అంటే క్రీస్తు జనుడు. క్రీస్తు వ్యక్తి, క్రీస్తు కొరకు ఉన్నవాడు, క్రీస్తు కొరకు జీవించేవాడు. క్రైస్తవుడవా? నీవు క్రైస్తవురాలవా? నీవు క్రైస్తవుడవా? అవును, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు ఒక ఆయన. ఒక హైందవ కుటుంబంలో జన్మించిన ఒక సోదరుడు ఎంత సగర్వంగా మాట చెప్పాడు అంటే, నేను రెడ్డి కాదు, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా, స్పష్టంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో నిలిచి మనం చెప్పుకునే ఈ ధైర్యమైన ఈ మాట, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి. నో 2, నో 3, నో 4, నో 5, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. యేసు ప్రభు నమ్మిన ప్రతి దేవుని బిడ్డ క్రైస్తవుడే. అలాగైతే మనం ఎవరి చేతిలో ఉన్నాం? తండ్రి అయిన దేవుని చేతిలోను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చేతిలో ఉన్నాం గనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నమ్మకంగా జీవించటమే మన యొక్క కర్తవ్యం ప్రియులారా. ఆ తర్వాత తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయ సంఘం. ప్రియులారా, ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి ధ్యానం చేసేటప్పుడు మనకొక సంగతి జ్ఞాపకానికి వస్తుంది. అదేమంటే, బంగారు
రేకు పొదిగింపబడిన ఆ పలక, తుమ్మకర్రతో చేయబడిన పలకకు బంగారు రేకు పొదిగించబడి దానికి 2 కుస్సులు, కింద భాగంలో 2 కుస్సులు ఉంటాయి. ఆ పలకకి ఈ ప్రక్క కుసి, ఈ పక్క కుసి. అలాగున్నప్పుడు క్రింద 2 వెండి దిమ్మెలున్నాయి. క్రింద 2 వెండి దిమ్మెలున్నాయి. ఒక దిమ్మెలో ఈ కుస్సు దిగబడిపోతుంది, ఈ కుస్సు 2వ దిమ్మెలో దిగబడిపోతుంది. ఈ 2 దిమ్మెల మీద నిలువుగా ఈ పలక నిలబడి ఉంటుంది. ఈ 2 దిమ్మెలే తండ్రి కుమారుడు. ఆ పలక నీవు నేనే, మనమే. ఆ 2 దిమ్మెల మీద నిలిచి ఉన్న పలక. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం ఏమన్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచెను. నన్ను నిలిపెను, నన్ను స్థిరపరచెను. నా ప్రభు నన్ను స్థిరపరిచాడు. స్థిరంగా ఉన్నావా? ప్రభువులో తండ్రి అయిన దేవుని యందు, ప్రభుని యేసుక్రీస్తునందున్న సోదరుడా సోదరి, స్థిరంగా ఉన్నావా అనేది ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు. అయితే గమనించండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో లేని వారికి ఏముంది? శిక్ష, నరక శిక్ష, మరణ శిక్ష, భయంకరమైన అగ్నిగుండమనే శిక్ష. శిక్షలో ఉన్నాడు. జాగ్రత్త. క్రీస్తు యేసునందు ఉన్నావా? నీకే శిక్షా విధి లేదు. నీకు విడుదల, నీకు విమోచన, నీకు మహిమ, నీకు పరలోకం, నీకు నిత్య జీవం, సదాకాలం ప్రభుతో కూడా ఉండే గొప్ప ధన్యత, భాగ్యం ప్రభు నీకిచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. సరే, మంచిది. క్రీస్తు యేసులో ఉన్నావు, సంతోషమే. కానీ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17 చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17 చదవండి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవేమైపోవాలి? గతించాయా? పాతవి గతించిపోయినాయా? పాతవి అంటే 2023 సంవత్సరం అనుకుందాం. 2023 సంవత్సరం ఏమైపోయింది? గతించిపోయింది. 2024 సంవత్సరం ఏముంది? మన ముందు ఉంది. ఈ నెలంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. కొత్తగా ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడే ఫస్ట్ కలుసుకున్నాం అనుకోండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఈ నెలంతా చెప్పుకోవచ్చు. సరేలే, చెప్పుకున్నందువల్ల ఏమీ లేదు, చెప్పుకోకపోయినందువల్ల కూడా ఏమీ లేదు, దానివల్ల మనకేమీ లేదు. సరే, పాతవి గతించను అంటే పాతవి గతించిపోవాలి. పాతవి ఎంటబెట్టుకొని రాకూడదు, పాతవి గతించిపోవాలి. ఏంటా పాతవి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? మనము 2023లో అనుకుందాంలేండి, పోకిరి చేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. గుడ్ బై.
పాతవి గతించిపోవాలి. పాత సంవత్సరంలో ఏ పాత జీవితం ఉందో, పాత అలవాట్లున్నాయో, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఏవి మనం వెంటాడి పీడించి మనలను శోధించాయో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. వాటికి గుడ్ బై చెప్పాలి. గతించిన కాలం ఇక చాలు, గుడ్ బై. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. క్రొత్త ధనం కావాలి. నూతన సంవత్సరంలో ఒక క్రొత్త ధనం మనలో అంకురించాలి. ఒక నూతనత్వం మనలో అంకురించాలి. పుట్టాలి నూతనత్వం, నూతన స్వభావం, నూతనమైన తలంపులు. సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో, సంఘ జీవితంలో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే విషయంలో మనం ఒక నూతనత్వాన్ని పొందిన వారంగా ఉండాలి. నూతన స్వభావం. ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండుట ఎంతో దీవెనకరం. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మరట పక్షిరాజు చాలా కాలం బ్రతుకుతుంది. అది బహువృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దాని ముక్కు ఉన్న చూడండి, దాని ముక్కట ఒక రాతికేసి కొట్టుకొని ఆ ముక్కు ఊడిపోయేదాకా కొట్టుకుంటుందట. ఆ ముక్కు ఊడిపోద్దట. దాని ముక్కు రాతికేసి కొట్టుకున్నాక ఆ ముక్కు ఊడిపోద్ది. తన చేతి కాలి గోళ్ళు, బలమైన గోళ్ళు ఉన్నాయి చూడండి, అవి కూడా రాలగొట్టుకుంటుంది, ఊడిపోద్ది. కానీ ఆ తర్వాత మరలా క్రొత్త ముక్కు వస్తుందట. క్రొత్త ముక్కు, క్రొత్త గోళ్ళు వస్తాయట. అప్పుడు పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదవునట్లు అన్నాడు. అప్పుడు పక్షిరాజుకి మరలా క్రొత్త యవ్వనం వస్తుందట. క్రొత్త శక్తి, క్రొత్త యవ్వనం. చూడండి, అలాగునే దాని పూర్వస్థితిని విడిచిపెట్టింది. దాని పూర్వపు ముక్కును, పూర్వపు గోళ్ళును విడిచిపెట్టింది. క్రొత్త ముక్కు, క్రొత్త గోళ్ళు. అదే పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగునట్టు. ఈకలు కూడా పోతాయట. ఈకలు కూడా ఓడగొట్టేస్తాయి, ఓడిపోతాయి. ఈకలన్నీ ఊడిపోతాయి. మరలా క్రొత్త ఈకలు వస్తాయి. మృదువైన, నునుపైన, చక్కని అందమైన లేత ఈకలు మరలా వస్తాయి. అప్పుడు దాని యవ్వనం అది ఎలా కనపడుతుందండి? క్రొత్తగా యవ్వనస్తురాలుగా కనపడుతుంది. ఆ నూతనత్వం దానిలో ఉంటుంది. మరి మనలో నూతనత్వం. సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచము. నీ కార్యాలు, దేవుని కార్యాలు ఆయన నూతనపరుస్తాడు, అది వేరు. కానీ నీ కార్యాలు, నా కార్యాలు, మన క్రియలు, మన పనులు ఇవన్నీ నూతనపరచబడవద్దా? పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో ప్రవేశించి నూతనత్వాన్ని, నూతన స్వభావాన్ని కలిగిన వారమై మనం ఉండాలి కదా అన్నాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తునందు నిలిచి ఉన్నవారు బహుగా ఫలించెదరు. ఫలాలు లేవు, పొలాలున్నాయండి. చాలా పొలాలు ఉన్నాయి కానీ ఫలాలు, కారణం దాన్ని దున్నలేదు, దాన్ని చదును చేయలేదు, దాన్ని విత్తనం వేయలేదు, దానికి ఎరువు వేయలేదు, దానికి నీరు పెట్టలేదు. ఇంకేమిస్తుంది? అది ఫలం ఇస్తుందా? పొలం ఉంది కానీ ఫలం లేదే. పొలం ఉంది, ఫలం లేదు. కారణం
దానిలో పని లేదు, వ్యవసాయం లేదు. సోదరుడా, సోదరి, ఫలం, మంచి ఫలము ఫలించాలి అంటే మనం ఏం చేయాలా? క్రీస్తునందు ఉండాలి, క్రీస్తుల్లో ఉండాలి, క్రీస్తునందు ఉండాలి, ఆయనతో ఏకమై ఉండాలి, ఆయనతో ఏకాండముగా ఉండాలి, ఆయన యందే నిలిచిన వారమై ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచిన వారమై, ఆయన వాక్యమందు నిలిచిన వారమై, ఆయన సహవాసములో నిలిచిన వారమై, ఆయన సన్నిధిలో నిలిచిన వారమై, ఆయన సంఘములో నిలిచిన వారమై ఉన్నప్పుడే నీవు బహుగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు, ఫలాలతో నిండిన వానిగా ఉంటావు. నా ప్రియుకొక క్రీస్తునందు ఉంటే మంచి ఫలాలు దొరుకుతాయి. ఆ తర్వాత తెస్సలోనికయ మొదటి పత్రిక 4:16 చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి చనిపోయినా పర్వాలేదు, బ్రతికున్నా, క్రీస్తునందుండి చనిపోయినా పర్వాలేదు, బ్రతికున్నా పర్వాలేదు, మనం లేస్తాం, మనం మార్చబడతాం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, పర్వాలేదు. తెస్సలోనికైలారా, మీరేం భయపడవద్దు, దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు, దాని గురించి చింతపడవద్దు. చనిపోయిన మీ వారు, మీ పితరులు తిరిగి లేస్తారు, నమ్మండి ప్రభు వచ్చినప్పుడు అని ప్రభువారితో చెబుతున్నాడు. క్రీస్తునందుండి బ్రతికినా పర్వాలేదు, చనిపోయినా కూడా పర్వాలేదు. క్రీస్తునందుండుటయే ముఖ్యమైన విషయం. ఆ తర్వాత పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రీస్తునందు ఉన్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. తెస్సలోనికయ పత్రికలో ఉన్న యొక్క సారాంశం, క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్తం బట్టి లోపలికి వెళదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దానికి మీరు చేసిన సహాయం కొరకై వందనాలు. తదుపరి మాట్లాడే మీ దాసుని విశేషంగా బలపరచమని, మీరే మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.